వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారని ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ మధ్యలోనే లేచి హైదరాబాద్ పయనమయ్యారని ఇలా పలు రకాల వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు చెప్పడంతో ఈ గాలి వార్తలకు చిక్కుబడింది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నేషనల్ మీడియా ఒక వార్తను ప్రచారం చేసే ముందు అది నిజమా కాదా అని ధృవీకరణ చేసుకోరా, ఇంత నిర్లక్ష్యమా అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు మీడియాపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే, కేబినెట్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్లడం కూడా చర్చేనా అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న పవన్ కళ్యాణ్ కు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. ఆ పనులు మానుకుని తన అన్నయ్య కుటుంబంతో కలిసి ఉండేంత సమయం ఆయన వద్ద లేదు. కానీ ఇలాంటి సమయంలో ఆయన చిరంజీవి ఇంటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అంటున్నారు. తల్లి ఆరోగ్య కారణం కాకుండా మరో ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికే వెళ్లారు. ఆ విషయం మరేమిటో కాదు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే విషయం. రాజ్యసభ ఆఫరు చిరంజీవికి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ తన అన్నయ్యని ఉన్నతమైన స్థానంలో చూడాలి అనేదే పవన్ కళ్యాణ్ కోరిక. అందుకే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తన అన్నయ్యని ఒప్పించి రాజ్యసభలోకి అడుగుపెట్టేలా చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ అత్యవసరంగా చిరంజీవితో భేటీ అయ్యారని, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారని టాక్. మరోపక్క చిరంజీవి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ అబ్దుల్ నజీర్ కాలపరిమితి మరో 2 ఏళ్లలో ముగినుంది. ఈ పదవి కాలం ముగిసిన వెంటనే చిరంజీవిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.